హాయ్ అండి అందరికీ. ప్రతి లెర్నర్కి చాలా పెద్ద డౌట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ గెస్సింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే రైట్ సైడ్ మనకి ఇంచుమించు ఈజీగా గెస్ చేయగలుగుతాం. రైట్ సైడ్ ఉన్న వెహికల్స్ కానీ మనుషులు కానీ ఎవరైనా ఈజీగా ఓకే ఇంత దూరంలో ఉన్నారో మనం కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్ ఉండే వెహికల్స్ మనుషులు ఎవరినైనా మనము వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో మన వెహికల్ తాకేస్తుందేమో అని చాలా డౌట్ ఉంటుంది. చాలా భయంగా డ్రైవ్ చేస్తూ ఉంటాము. సో వాటన్నిటికీ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ అండి. చాలా ఈజీగా మీరు లెఫ్ట్ సైడ్ గెస్ చేయగలరు. నేను ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా మీరు లెఫ్ట్ సైడ్ గెస్సింగ్ మీరు చేసి ఈజీగా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలరు. అంటే లెఫ్ట్ సైడ్ వెహికల్ కానీ మనుషులు కానీ ఎంత డిస్టెన్స్లో ఉన్నారు మనకి, అది మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కువ లాగ్ చేయలేదు, చాలా సింపుల్గా చెప్పాను. ఈ వీడియో మీరు చూడండి. ఫ్రెండ్స్, మీరు వెహికల్ విడ్త్ కాలిక్యులేట్ చేయాలంటే ఒక సింపుల్ విషయం చెప్తాను చూడండి. సింపుల్ ట్రిక్, ఏం లేదు, చాలా సింపుల్. మీరు ఏ వెహికల్ అయినా, ఏ వెహికల్లో డ్రైవ్ సీట్లో కూర్చునేటప్పుడు ఎనీ వెహికల్ అంటే చిన్న కార్ అవని, పెద్ద కార్ అవని, స్కార్పియో, ఎక్స్యూవీ మోడల్ ఏదైనా సరే మీరు చాలా ఈజీగా గెస్ చేయగలరు. మీకు ఆల్రెడీ 2 లైన్స్ కనిపిస్తున్నాయి. నేను ఆ 2 లేన్స్ మధ్యలో ఈ లేన్లో ఆగి ఉన్నాను. నేను ఈ లేన్లో ఆగి ఉన్నాను కదా. ఈ లేన్లో ఆగునేటప్పుడు మనకి ఆ వైట్ లేన్స్ ఎక్కడ మార్క్ చేయబడ్డాయి, ఎక్కడ మనకి కనిపిస్తున్నాయి వైట్ లేన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 రెడ్ టేప్స్ అంటించాను చూసారా. రైట్ సైడ్ ఒక టేపు, లెఫ్ట్ సైడ్ ఒక టేపు. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ టేప్ అనేది వెహికల్ యొక్క మిడిల్, అది వెహికల్ యొక్క మిడిల్ని సూచిస్తుంది. మధ్యలోనే ఉంది చూసారా. అక్కడ యాక్చువల్గా మనం ఎక్కువగా ఇక్కడ దేవుడు బొమ్మ కానీ ఏదైనా పెట్టుకుంటాం ఈ మిడిల్లో చూసారా. చిన్న ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాడు. సో అది మిడిల్. రైట్ సైడ్ అనేది, రైట్ సైడ్ ఏం మార్క్ ఏమి ఉండదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ రైట్ సైడ్ కూర్చుంటాం. వెహికల్ డ్రైవ్ సీట్ రైట్ సైడ్లో ఉంటుంది కదా. సో రైట్ సైడ్ కూర్చుంటాం. రైట్ సైడ్ గెస్సింగ్ అనేది అంత ప్రాబ్లం కాదు మనకి. లెఫ్ట్ సైడే ఎక్కువ ప్రాబ్లం. చాలా మంది లెర్నర్స్కి లెఫ్ట్ సైడ్ ఎలా గెస్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వెహికల్ ఎంత ఉంది అని తెలియాలంటే ఎలా అనే చాలా అపోహలు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అది అర్థం చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫాలో అయితే మనకి మనము ఈ లేన్కి మధ్యలో ఉన్నట్టే. సో ఆల్రెడీ నేను మధ్యలో ఆపాను. సో అది మధ్యలో ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఎక్కువ ఉందా అనేది ఒకసారి మనం చూద్దాం బయటికి దిగి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇప్పుడు నేను బయటికి దిగి ఎంత మనము వెహికల్కి ఎంత అదే లేన్కి ఎంత డిస్టెన్స్ లాగాం అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను ఆపాను వెహికల్కి. ఇది లెఫ్ట్ సైడ్ చూసారా. ఈ లెఫ్ట్ సైడ్ కూడా లేన్కి క్లియర్గా ఉంది, ఈ రైట్ సైడ్ కూడా లేన్కి క్లియర్గా ఉంది. సో ఈ విధంగా మీరు ఆపారనుకోండి, మీకు క్లియర్గా లెఫ్ట్ సైడ్ గెస్సింగ్, రైట్ సైడ్ గెస్సింగ్ ఈజీగా మీరు తెలుసుకోగలరు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ లేన్ మీద టైర్స్ తీసుకెళ్ళి ఆపుతాను చూడండి. అంటే ఈ టేప్స్ గెస్సింగ్ మీదే, ఈ టేప్స్ని ఫాలో అయ్యే నేను లెఫ్ట్ సైడ్ లేన్ మీద క్లియర్గా ఎలా ఆగాలనేది చెప్తాను చూడండి. ఇది నేను లెఫ్ట్ సైడ్ లేన్ మీద ఉన్నానని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, క్లియర్గా నేను లెఫ్ట్ సైడ్ లేన్లో ఉన్నాను కరెక్ట్గా చూసారా. అదే టేప్స్, ఆ టేప్ని ఫాలో అయ్యి, ఆ మిడిల్ ఏదైతే ఫాలో అయ్యి నేను కరెక్ట్గా లెఫ్ట్లో ఆగాను అనమాట చూసారా కరెక్ట్గా. సో మీరు కూడా ఆ విధంగా ఫాలో అయ్యారంటే క్లియర్గా లెఫ్ట్లో ఆగినట్టే అనమాట. ఇంకా ఈ మార్క్ని ఫాలో అయిపోవచ్చు మీరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ మార్క్ని ఫాలో అయిపోయి మీరు లెఫ్ట్ సైడ్ గెస్సింగ్ క్లియర్గా చేయగలుగుతారు. సో మీరు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే లెర్నర్స్కి లెఫ్ట్ సైడ్ గెస్సింగ్, రైట్ సైడ్ గెస్సింగ్, ఈ మార్క్స్ ఇవన్నీ ఒక పక్కన పెడితే, ఇప్పుడు మీరు డ్రైవ్ సీట్లో కూర్చున్న తర్వాత మీకు గ్రౌండ్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు వెహికల్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఫ్రంట్
ముందుకి ఎంత బాయినెట్ ఎంత పొడుగ్గా ఉంది, మీకు రోడ్ ఎంత వరకు కనిపిస్తుందో అంత పొడుగు అంతగా ఆక్యుపై చేసింది అనుకోండి, అంతవరకు అది సేఫ్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ ఈ లెఫ్ట్ సైడ్ గెస్సింగ్ ఎలా అంటే, లెఫ్ట్ సైడ్ ఇలా చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్ మీకు రోడ్ ఎక్కడ కనిపిస్తుంది, అక్కడెక్కడో రోడ్ కనిపిస్తుంది, అంతవరకు మన వెహికల్ ఉందనుకోండి అది సేఫ్ కదా. ఆ విధంగా కూడా మీరు గెస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియో మీకు రీచ్ అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ.